వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి శ్రీ సీతారాముల వారి అతి పురాతనమైనటువంటి మామిడిపల్లి సీతారాముల ఆలయం గురించి పూర్తి వివరాలు అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. మనం ఇప్పుడు శ్రీ సీతారాముల టెంపుల్కు సంబంధించిన గుట్ట సమీపాన ఉన్నాము. ఇక్కడే ఉన్నటువంటి గౌడను అడిగి వారికి తెలిసిన మేరకు సమాచారం చెప్పమని పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. అన్న, మీ పేరు? గంగయ్య. గంగయ్య. ఏ ఊరు? మామిడిపల్లి. మామిడిపల్లి. అచ్చా, ఇప్పుడు ఈ మామిడిపల్లి శ్రీ సీతారాముల టెంపుల్ ఇది స్వయంగా వెలిసిందా, ప్రతిష్ఠించిర్రా? పైన స్వయంగా వెలిసింది. పైన వెనకటి నుంచే ఉంది, తాతల నాటి నుంచే ఉంది. తాతల నాటి నుంచి. అవును. అంటే ఇది పూజలు ప్రతి నిత్యం పూజలు అందుకుంటారా? పూజలు అందుకుంటారు. వేములవాడకు ఇక్కడికి పూజారులు వస్తారు. అందరూ జాబర్లు ఉన్నారు, జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. పెద్ద ఎత్తున జరుగుతాయి ఇక్కడ. పెళ్లిళ్ళు జరుగుతాయి, పుట్టెంటికల పెళ్లిళ్ళు అన్ని జరుగుతాయి, ఫంక్షన్లు జరుగుతాయి. ఇక్కడ జాతర ఎప్పుడు జరుగుతుంది? జాతర మాఘమాసంలో. చాలా పెద్ద ఎత్తున కూడా చుట్టుపక్కల గ్రామస్తులు వస్తారని చెప్పి విన్నాం. అవును. తర్వాత కళ్యాణం కూడా, సీతారాముల కళ్యాణం రోజు కూడా వస్తారు. ఇక్కడ మాలలు వేస్తారు. సీతారాముల మాలలు వేసుకుంటారా? ఎన్ని రోజులు దీక్షలు ఉంటారు? దీక్షలు 45 రోజులు ఉంటారు. 21 రోజు 41 రోజు కూడా ఉంటారు. అంటే ఇక్కడికి అంటే ఇరుముడి కట్టుకొని ఇక్కడికి వచ్చి మొక్కు చెల్లించుకుంటారా? అవును. ఇప్పుడు ఇక్కడ మొక్కుకున్న భక్తులకు కూడా ఏమన్నా కోరికలు నెరవేరినాయా? చాలా నెరవేరుతాయి. చాలా మంది నెరవేరితేనే వస్తారు కదా. అవును. మనం ఇప్పుడు మామిడిపల్లి సీతారాముల గుట్టపైకి వచ్చాము. ముందుగా భక్తులు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటారు. మనం కూడా వెళ్ళి దర్శించుకుందాం పదండి. ఆ తర్వాత సీతారాముల వారి దర్శనానికి వెళ్దాం రండి. జై శ్రీరామ్. లోనికి వెళ్దాం పదండి, స్వామివారిని దర్శించుకుందాం. अर्चनदेवताभ्यो नमः। धनं धान्यं दरिन्द्राय सोमः। सुवर्णगरिष्यामि दीर्घमायुः। लक्ष्मी स्थिरं रहतुतनया। మనం ఇప్పుడు మామిడిపల్లి శ్రీ సీతారామ ఆలయంలో ఉన్నాము. ఇక్కడి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ తిరుణ హరికృష్ణ స్వామి వారితో ఇక్కడి పూర్తి సీతారాముల ప్రతిష్ట మరియు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. చెప్పండి. రామాయ రామభద్రాయ రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈ మహాముని క్షేత్రం యొక్క విశిష్టత ఏంటంటే, ప్రాచీన కాలంలో శ్రీ రాజరాజ నరేంద్ర యొక్క పరిపాలనలో ఈ ప్రాంతాన్ని అంతా కూడా రాజు అయిన కోనారావు అనే ఒక రాజు పరిపాలించే సమయం లోపల ఈ యొక్క కొండపైన ఉన్న మనం కూర్చున్న ఈ గుహలో మహాముని అనేవారు తపస్సు చేసేవారు. ఇదంతా కూడా మహాముని పల్లెగానే పిలుస్తారు ఇప్పుడు కూడా. ఇదంతా కూడా మునుల క్షేత్రం. ఈ స్వామి కూడా సీతారామచంద్ర స్వామి స్వయంభు, అంటే స్వామిని మనం ప్రతిష్ఠించలేదు, వాళ్ళని మహామునులు ప్రతిష్ఠించే ఒక దేవాలయం. అయితే ఆ స్వామి మహాముని తపస్సు చేస్తున్న సమయంలో రామచంద్రుడు అరణ్యంలో భాగంగా ఈ ప్రాంతానికి రావడము, స్వామివారి దగ్గర కొద్దిసేపు స్వేద తీర్చుకోవడం జరిగింది. తదనంతరము రామచంద్రుడు ఇక్కడి నుండి మళ్ళీ మన స్వామివారు మళ్ళీ ఇక్కడ నుంచి రామగిరి కిలకు వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి అనంతరంగా ఈ స్వామివారి యొక్క విశిష్టతను ఇక్కడ కోనారావు అనే రావు గారికి స్వామివారు స్వప్నంలో వచ్చి, నేను ఇక్కడ రామచంద్రమూర్తిని నేను గుహ కింద వెలిసిన అని చెప్పేసరికి మా తాతలు ఈ యొక్క స్వామివారిని వెతుక్కుంటూ వచ్చి ఈ యొక్క స్వామివారికి నిత్య వైభవ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ దేవాలయానికి ఒక విశిష్టత ఉంది. ఏంటిదంటే, ఈ దేవాలయంలో 2 పండుగలు జరుగుతాయి. ఒకటి పుష్యమాసం వెళ్ళి మాఘమాస ప్రవేశంలో మాఘమ పుణ్య స్థాన దర్శన, అంటే పూర్వకాలము ఈ గుడికి దక్షిణంగా ఒక పెద్ద వాగు పారేది. ఆ వాగులో ఇక్కడి పరివారిక ప్రజలంతా కూడా చక్కటి పుణ్యస్థానాలు చేసి స్వామివారి దర్శించుకునేది. అదే రకంగా స్వామివారికి
చైత్ర మాసంలో బ్రహ్మోత్సవాలు అంటే మామూలుగా బ్రహ్మోత్సవాలు కొన్ని దేవాలయంలో పంచం అంటే 5 రోజులు జరుగుతాయి. కానీ మన దగ్గర శ్రీ సీతారామచంద్ర స్వామి భద్రాచలం దేవాలయంలో ఏ విధంగా అయితే నభామిక 9 రోజులు జరుగుతున్నాయో ఆ రకంగా మన దగ్గర 9 రోజులు శ్రీ మారివారి బ్రహ్మోత్సవాలు జరగడం జరుగుతుంది. విశిష్టత ఏంటంటే కొంతకాలం క్రితంగా ఈ స్వామివారి కింద ఆ కళ్యాణ మండపం దగ్గర ఒక బావి ఉండేది, పురాతనమైన బావి. దాంట్లో ఎలాంటి నీటి సౌకర్యం లేని బావి. ఆ బావి అనుకోకుండా ఒకేసారి స్వామివారి ఒక మహత్యంతోని ఆ బావి పొంగి పొరడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి కూడా ఆ బావిలో నిత్యం చల్లటి నీరు, ఎంతమంది భక్తులు వస్తే కూడా అంతమంది భక్తులు వాడుకోవడం జరుగుతుంది. ఈ దేవాలయాన్ని సందర్శిస్తున్న సమయంలో మార్గ మధ్యంలో తులసీమాత అనే ఒక అమ్మవారి దేవాలయం కూడా మనకు దర్శనమిస్తుంది. ఈ దేవాలయం వైష్ణవ పాంచరాత్ర విధానం లోపల స్వామివారికి నిత్య కాంకర్యాలు జరుగుతాయి. ఈ దేవాలయాన్ని 2003 సంవత్సరంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వాళ్ళు దత్తత తీసుకోవడం జరిగింది. వారి దత్తత అనంతరం కూడా స్వామివారి దేవాలయంలో చాలా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు వరకు కూడా స్వామివారి నిత్య కార్యక్రమం లోపల శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం వాళ్ళు పాల్గొంచుకోవడం జరుగుతుంది. ఈ ఆలయంలో 3 అర్చకులము సేవాకాలంగా చేయడం జరుగుతుంది. మా అన్నయ్య గారైన మన శ్రీనివాసాచార్యులు, మా తమ్ముడు అయిన లక్ష్మణస్వామి, నేను ముగ్గురం కూడా స్వామివారి బ్రహ్మోత్సవ, నిత్యోత్సవ, మాసోత్సవ, వాసోత్సవ కళ్యాణాలని అంగరంగ వైభవంగా స్వామివారికి చేయడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర కూడా చాలా గొప్పగా జరుగుతుందని చెప్పి విన్నాం. దాని గురించి కూడా కొంత వివరించండి. ఇక్కడ జాతర జనవరి అండ్ ఫిబ్రవరి మధ్య కాలంలో జాతర జరుగుద్ది. ఏంటంటే పుష్యమాసం వెళ్ళి మాఘమ అమావాస్య ప్రవేశం రోజు చాలా విశిష్టమైన ఒక జాతర జరుగుద్ది. జాతర విశిష్టం ఏంటంటే ఈ చుట్టుప్రక్కల అంటే ఒక మన మండలాలే కాకుండా చుట్టూ జిల్లాల నుంచి తదనంతరం మహారాష్ట్ర, వరంగల్, హైదరాబాదు ఇక్కడి ప్రాంతాల నుంచి వచ్చి ప్రజలు ప్రొద్దున పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకొని ఇక్కడే వంట చేసుకొని తిని సాయంకాలం మళ్ళీ తిరుగు ప్రయాణం చేస్తారు. దాదాపుగా 45, 50, 55, 60 వేల వరకు కూడా భక్తులు రావడం జరుగుతుంది. ఈ భక్తుల సౌకర్యార్థం శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం వాళ్ళు నీటి వసతి, వైద్య వసతి, భక్తులకు చక్కటి సంపూర్ణమైన దర్శనం కొరకు చల్లని పందిర్లు వేసి ఆ యొక్క దేవస్థానం వాళ్ళు పూర్తి బాధ్యతను భరించడం కూడా జరుగుతుంది. గురువారు అలాగే శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఇక్కడ గుట్ట క్రింద చాలా వైభవంగా చేస్తారని విన్నాం. దాని గురించి కూడా కాస్త వివరించండి. చైత్ర మాసం లోపల నవమి రోజు స్వామివారి యొక్క కళ్యాణం జరుగుద్ది. కళ్యాణం విశిష్టత ఏంటంటే కళ్యాణానికి ఎన్ని వేల మంది వచ్చినా అన్ని వేల మందికి ఉచిత అన్నదాన సౌకర్యం జరుగుతుంది. దీన్ని దేవస్థానం వారు అదే రకంగా స్వామివారికి సమర్పించే భక్తుల యొక్క ద్రవ్యంతోని ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఇది ప్రోటోకాల్ ప్రకారంగా మా దేవస్థానం ఈవో గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, మండల రెవెన్యూ అధికారులు వారి యొక్క స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆ యొక్క కళ్యాణాన్ని విజయవంతంగా చేస్తాం. కళ్యాణం 9 రోజులు జరుగుతుంది. ఫస్ట్ రోజు స్వామివారి కళ్యాణము, తర్వాత పట్టాభిషేకము, తాగవత నాగవెళ్ళి, తర్వాత బ్రాహ్మణ సదస్సు, ఇవన్నీ కార్యక్రమంతరం పౌర్ణమి రోజు ప్రాతకాలము 1:40 నుంచి 2 గంటల ప్రాంతంలో కూడా స్వామివారు రథంపై వేయించేస్తారు. ఆ యొక్క రథాన్ని స్వామివారి యొక్క సేవకులైన శ్రీ ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం వరకు అంగరంగ వైభవంగా భజనతోని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కొన్ని వందలాది మంది భక్తులు ఈ స్వామి దగ్గర ఇంకొక విశిష్టం ఏంటంటే 41 రోజు కూడా శ్రీ రామమాల అనే ఒక మాలను వేసుకుంటూ దాదాపుగా ఒక 500-600 పైచిలకు భక్తులు ఉంటారు. వాళ్ళంతా కూడా స్వామివారికి 9 రోజుల బ్రహ్మోత్సవంలో సకల సేవలు చేసుకుంటూ వచ్చిన భక్తులకు కూడా సహాయ సహకారాలు అందించుకుంటూ మహావైభవంగా ఈ శ్రీరామనవమి అనే ఒక కళ్యాణాన్ని చాలా పెద్ద ఎత్తున కూడా మా దేవస్థాన సిబ్బందితో పాటు మేము పాల్గొంచుకొని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల కోరికలు కూడా చాలా మట్టుకు నెరవేరుతాయని చెప్పని ఒక నమ్మకం. దానిపైన కూడా కాస్త వివరించండి. ఇక్కడ విశేషత ఏమిటంటే స్వామివారికి పట్టణమాలు, కోరమిసాలు, కేశఖండన, స్వామివారి నిత్య కళ్యాణము, ఈ 3 ముక్కులు. ఒకటి ఏంటంటే భగవంతునికి ఈ భగవంతుడు చాలా విశిష్టమైన భగవంతుడు. భక్తులు వాళ్ళ మనసు పూర్తిగా ఎలాంటి కోరికను కోరుకున్నా ఆ కోరికను సంపూర్ణంగా మండలం లోపల
తీర్చడానికి ఆ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది. అనంతరం ఎవరైతే కోరిక కోరుకున్న భక్తులు ఉంటారో ప్రత్యేక మొక్కులంటే కోరెమిసాలు, పట్టెనమాలు, పుట్టి వెంట్రుకలు తీసుకొని స్వామివారికి ఆ యొక్క మొక్కుబడి చెల్లించుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. అయోధ్యలో జనవరి 22 తారీఖు రోజున ప్రధానమంత్రి చేతుల మీదుగా శ్రీ రామ్లల్లా విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రపంచం చూడదగ్గ విషయంగా భావిస్తున్నటువంటి కోట్లాది మంది హిందూ బాంధవ్యులు అంతా ఎదురు చూస్తున్నారు. ఆ సందర్భంలో ఈ మామిడిపల్లి సీతారాముల ఆలయంలో ఎలాంటి పూజలు విశేషాలు జరపనున్నారో కాస్త వివరించండి. అది బాగా విశిష్టమైన ఒక విషయం ఏంటంటే, ఇది మన సనాతన ధర్మం, రాముని యొక్క జన్మస్థలం అయోధ్య. అలాంటి జన్మస్థలం లోపల కొన్ని వేల సంవత్సరాలు యుగాలు మానవ పురుషుడు రామచంద్రుడు. అలాంటి భగవంతుడు జన్మించిన యొక్క స్థలం లోపల జనవరి 22 తారీఖు రోజున బాలరాముని యొక్క ప్రతిష్ట సందర్భాన్ని పునస్కరించుకొని మన ప్రధాన మంత్రివర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు పెట్టిన యొక్క అపురూపమైన కన్నులకు చూడితే అందని అంత ఒక వైభోగమైన ఒక కార్యక్రమాన్ని పునస్కరించుకొని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం కోనరావుపేట మండలంలో వెలిసిన ఈ దేవాలయంలో జ్యోతి ప్రక్షాళన, స్వామివారి అభిషేక, స్వామివారి భజన, కీర్తన కార్యక్రమాలు కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. ధన్యవాదాలు గురుగారు. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మా సుమన్ టీవీకి ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ. మనం ఇప్పుడు మామిడిపల్లి స్వయంభూగా వెలిసినటువంటి సీతారాముల వారి టెంపుల్ ప్రాంగణం వద్ద ఉన్నాము. ఈ ముందుగా భక్తులు వచ్చి ఈ కమాన్లో నుండి వెళ్తారు. ఈ కమాన్ పైన సీతారాములు, లక్ష్మణులు మరియు ఆంజనేయ స్వామి వాళ్ళను ఎంత అందంగా ఏర్పాటు చేశారో చూడండి. లోపలికి వెళ్ళి అక్కడ ఏదైతే మెట్లు కూడా ఉన్నాయి ఆ మెట్లను కూడా మనం ఒక్కొక్కటి పైకెక్కి స్వామివారి దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. చూస్తున్నాం కదా మనము ఈ కమాను కింద ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో పిల్లర్స్కు ఇరువైపులా మరియు పైన కూడా శ్రీరామ 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 అని చెప్పి అక్షరాలు అందంగా ముద్రించారు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు బుర్ర బాలయ్య గౌడ్. ఏ ఊరు? మామిడిపల్లి. మామిడిపల్లి. ఈ సీతారామాలయము ఎప్పుడు వెలిసింది, దాని గురించి పూర్తి వివరాలు చెప్పండి. అయితే ఇప్పుడు నా వయసు 77 సంవత్సరం. ఓకే. మేము చిన్న పిల్లలు అప్పటి నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఇగో ఈ మామిడి చెట్టు అడుగు పెద్ద మర్రి చెట్టు ఉండే. ఇప్పుడు ఈ రథసారి చక్కగా ఒకటి ఇది మన ధర్మశాల, ఆ ధర్మశాల కూడా కూలిపోయింది. ఇక్కడ ఏమీ లేదు. అప్పుడు అయ్యగారులు ఇంత వంట వండుకొని ఆడికెళ్ళి సర్ది కట్టుకుని వచ్చి ఇక్కడ పూజ చేసుకొని పోదురు. భక్తులు కూడా ఇక్కడ ఎవరు ఉంటారు కాదు. ఓకే. అయితే శ్రీరామచంద్రుడు మూడేపల్లి కాడ నారాయణ దాస్ అంటే ఒక ఆయన అక్కడ పట్టువారితనము, ఆయనకు ఒక బిడ్డ తల్లి వాళ్ళు ఉండరు. ఆయన కళ్ళ పోయి చెప్పిండట, నువ్వు వచ్చి మామిడి పెళ్లి కాడ ఉంటేనే ఏదైనా డెవలప్ అవుతారా, నువ్వు రావాలని చెప్పిండట. ఆయనే మేము చిన్నపిల్లలప్పుడే వచ్చిండు. ఆయన భార్య ఇడిచిపెట్టిండు, పిల్లల్ని ఇడిచిపెట్టిండు. ఇక అక్కడికి వెళ్ళి ఆయనకి ఇంత పూజ ఇల్లు ఉంటే వాళ్ళకి అప్ప చెప్పిండు. వచ్చిండు. తల్లిని కూడా వద్దంటే నేను అత్త బిడ్డానికి అండి పెడితే ఒక్కని ఎట్లా అని చెప్పి తల్లిని తీసుకుని వచ్చిండు. ఇక్కడ ఆయన చిన్నగా రేకుల షెడ్ వేసుకున్నాడు. ఎక్కడ అది? ఆయన ఆ రేకుల షెడ్ తర్వాత వేసుకున్నాడు. ఫస్ట్ ఈ మర్రి చెట్టు వెనక కూలిపోయింది ఉండే ధర్మశాల. ఆ ధర్మశాలలో ఒక రూమ్ తిరిగి ఉంటే అందులో ఆయన స్టార్ట్ చేసుకొని అందులోనే తల్లి ఆయన కొన్ని రోజుల దాకా చేసుకుంటున్నాడు. ఇక్కడ ఏమి డెవలప్ అవుతలేదు ఎట్లా అని చెప్పి ఊర్లోకి వచ్చి అడుగుడు పెడితే, మరి మీ అటువంటి భక్తులకి తెలుసు, మేము ఏం చేయమంటే ఊరు సహకరిస్తాము, మాతో ఏం కాదు అని చెప్పి మేము చెప్తే, ఏం లేదు ఇక్కడ నుంచి ఒక 10 గాల ఇటుకలు కొంచెం దేవస్థానానికి వేములవాడ గుళ్ళకు దాన్ని శ్రీరామ శ్రీరామ అని రాపించుకొని వస్తాము, ఇది ఒకటి కమాన్ కట్టాలని నాకు కోరుకున్నదని చెప్పాడు. ఓకే అయితే సరే మేము సహకరిస్తామని చెప్పి అప్పుడు భక్తులము వచ్చినాం. ఆయన వెంబడి వచ్చినాము. ఆయనతో ట్రాక్టర్లో ఇటుకలు తీసుకొని ఆయనతో పోయినాం. తీసుకుపోతే ఆ అయ్యగారులు శ్రీరామ శ్రీరామ అని చెప్పి ఇటుకలకు పూజ చేయించారు. ఈ ధర్మశాల ఈ కమాన్ కట్టడానికి అయితే ఆయన పూనుకున్నాడు. ఇక పూనుకున్నాక తక్షణమే ఈ కమాన్ అయిపోయింది. దీనికి శ్రీరామ అనే అక్షరాలు ఆయనే పొదుపు చేసి రాయించుడు. రాయించినాక మరి ఎట్లా దీనికి ఇక్కడ భక్తులకు ఇంతమంది ఉంటారు, మనం భద్రాచలం పోయి
ఆ భద్రాచలంలో పీఠం తీసుకొస్తాం, పీఠం తీసుకొచ్చి ఇక్కడ కూడా మనం మాలలేద్దాం, మాలలేస్తే అట్లా కూడా డెవలప్ అవుతుంది అని చెప్పి ఆయన చెప్పిండు. సరే మంచిదని చెప్పి ఆయనతో 5-6 బుద్ధిమంతులు కలిసిపోయి అక్కడ నుంచి ఒక పీఠం తీసుకొచ్చారు. అది తీసుకొని వచ్చినాక ఆయన ఇక్కడ 120 గుండాలు చేసి ఇక్కడ హోమం చేసి దాన్ని ప్రతిష్ట చేసి ఆయన ఇక్కడ మాల స్టార్ట్ చేసిండు. ప్రతిష్ఠ ఎక్కడ చేసారు? ఇక్కడనే ఈయన గుండాలు చేసి ఇక్కడనే చేసి ఇక్కడ 4 విగ్రహాలు తెచ్చిండు ఆయన. అవి రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయుడు. ఆ విగ్రహ ప్రతిష్ట ఇక్కడ ఇది ఈ కమాంది పూజ జరిగింది. అవన్నీ జరిగినాక అట్లా కూడా ఏమదైతే లేప ఎట్లా అని చెప్పి అప్పుడు 2001లో నేను సర్పంచ్ చేసినప్పుడు పాపరావు ఎమ్మెల్యే ఉండే. ఆయన ఎంబడబడ్డా. మా ఊరు ముఖ్యం అట్లుండని కానీ మాకు సీతారామ అంటే నాకు పెద్ద భక్తి. ఆయన గుడి డెవలప్ కావాలి, గుడి డెవలప్ కావాలంటే మరి మేము ఏం చేయాలి అని అంటే మాకు ఈ గుడిని నువ్వు దత్త తీసుకుని కావాలి. దత్త తీసుకుని కావాలంటే ఆయన ఎంబడి పట్టిన ఎడిపోతాడు. అప్పుడు టీఆర్ఎస్ ఆయన ఎమ్మెల్యే కాంగ్రెస్లో ఉండి టీఆర్ఎస్లో వచ్చిండు. పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఇంకా పార్టీ అప్పుడు ఏది కాలే ఇంకా. సరే నువ్వు ఆయన ఎంబడి ఎడిపోతాడు. ఢిల్లీ దాకా కూడా ఆయన ఎంబడి సర్పంచ్ కాబట్టి పోయినాము. 10 మంది సర్పంచ్ తీసుకొని అందరం కలిసి కార్లో పోయినాం. వచ్చినాక ఆయన ఎంబడిగా నేను ఎడిపోతాడు మా గుడిని దత్త తీసుకుని కావాలి అని చెప్పినాక అయితే ఆయన ఏం చేసిందంటే అప్పుడు రఘుపతి అని చెప్పి ఈవో ఉండే. ఈవో ఆయన పంపించేటోళ్ళకి ఇక్కడ ఏమీ లేదు. అంతకుముందు 2 ఏళ్ళకి ఒకసారి ట్రస్ట్ వాళ్ళే మన ఎవరు 4 పెద్ద మనుషులు కోరుకుంటే వాళ్ళే చైర్మన్ వాళ్ళు ఉండి ఏం చేస్తే ఇక్కడ ఏం డెవలప్ అయితే లేదు, మీరు ఇది తీసుకోవాలని చెప్పి ఇవన్నీ చెప్పంగానే అప్పటికి ట్రస్ట్ నడుతుంది. కస్తూరి వెంకట అంటే నేను 4 పెట్టుకోవాలని చేస్తుండు. ఏం వెంకటేశ్వర అంటే నాకు 40,000 దాకా రూపాయలు వచ్చేది ఉన్నది, మరి పెట్టుబడి పెట్టినా నాకు రావాలి. నీకు 40,000 ముఖ్యం వచ్చుడు కాదు, నాకు కావాల్సింది దేవస్థానం డెవలప్ కావాలి, దాన్ని దత్త తీసుకుంటా అంటుండు. ఇప్పుడు ఎమ్మెల్యే సార్ దగ్గరికి వస్తే ఇది ఎగిరిపోతే నాకు తీసుకుంటారు, ఇది ఉండంగా చేరాదు అని చెప్తే సరే ఇక మరి అత డెవలప్ చేసేది ఉంటే మరి ఇది దత్త తీసుకుంటే నువ్వు ఆయన తోలుకొని చూపిరని వల్ల ఇవన్నీ తోలుకొని వచ్చినా ఇది అంత తిరిగితే ఇక్కడ ఏమీ లేదు, వాళ్ళు తీసుకోలేము అని చెప్పి ఇక్కడ డెవలప్ ఏమి లేదు, ఇక్కడ ఉన్న క్లర్క్ కూడా ఏమి పెట్టేసేటట్లేదు, ఆదాయం లేదు, తీసుకోమని చెప్పారు. దీనికి ఏం ఆదాయం కావాలని వల్ల దీనికి ఇప్పుడు ఇది 4 ఎకరాల 35 గుంటలు చింతలు ల్యాండ్ అది బాగుండదు. అయితే అక్కడ అయ్యగారులది ఎంత అంటే 2 ఎకరాల 13 గుంటలు 2 ఎకరాల 13 గుంటలు డివైడ్. వాళ్ళు ఒక అంతులు ఇద్దరు చేస్తారు. అయితే ఒక అంతులు అమ్ముకోనంగానే ఆయన తాజుకోనంగానే ఇది కొన్నారు. బాగుంటుంది. కొన్నాక ఇది ఎట్లా అని చెప్పి ఆయన ఇంకో అంత ఆమె అప్పుడు సర్పంచ్ కాబట్టి ఆయనతో కూడా ఆమె పట్ట చేసుకుంటా అని చెప్పి ప్రయత్నం చేసింది. రామారావు ప్రభుత్వం ఆ బుక్ వచ్చింది, ఈ బుక్ వచ్చింది. అక్కడ పడవారి దగ్గర పడవారి నేను చెప్తున్నా దేవస్థానం మనకు ఇనాం భూములు వాళ్ళు అమ్మేదే కాదు, వాళ్ళు అమ్మేదని ఇంకా మీరు ఇచ్చిస్తున్నారు. ఇది అది ఏ చేతకంటే పడవారి నా బుక్కులు నాకు దేవస్థానానికి భూమి దేవస్థానానికి నేను అడుగుతున్నాను అని సరే ఆయన పెట్టించాడు. అవి ఇవ్వగానే ఆయన ఈ 4 ఎకరాలు 5 గుంటలు 9 మంది కొన్నారు. అప్పుడు 9 మనిషికి 500 చొప్పున కొన్నారు. 945 మంది 4,500 మీరు పెట్టారు. ఇగో ఇక్కడ ప్రభాకర్ రావు అని ధర్మశాల కట్టించండి అడిగే. ఈ ధర్మశాల 45,000 ఇప్పుడు నేను చేపించినప్పుడు 20 లెక్క, ఇది 45,000 లెక్క మీరు కట్టించండి, మీ శిలపలక పెట్టిందని చెప్పిన. ఆ శిలపలక ఆయన వాళ్ళు పెట్టించారు. అయితే ఇది భూమి పెట్టారు. అప్పుడు ఇది 4 ఎకరాల 35 గుంటలు, అది 2 ఎకరాల 13 గుంటలు, ఇంకో 37 గుంటలు అక్కడ అది దొరగారి తరపున ఇది అది అంత తీసిన ఆయన ఇప్పుడు ఉన్నాయి కమలాకర్ చేతుల్లో పెట్టారు. దీన్ని పట్టా చేయించు దేవస్థానం మీద అని చెప్పిన రఘుప్రసాద్ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఆదాయం లేదు తప్పకుండా దత్త తీసుకున్నా అని చెప్పి దత్త తీసుకున్నాక అప్పుడే అది 1,80,000 కమాన్ పెట్టారు. 4,80,000 రూపాయలు ఇది పెట్టారు. అర్చక కొట్టారు, అదే 2 లక్షలు అది పెట్టారు. ఈ తీసి అది పెట్టారు. అప్పుడు ఇంతకాలం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మాల వేసుకుంటారు, బ్రహ్మాండంగా జరుగుతుంది. అప్పుడు ఏమీ లేదు. అప్పటికిప్పటికి భగవంతుడు మేము అనుకున్న కోరిక తీసాడు. ఇప్పటికి కూడా నాకు ఘాట్ రోడ్ కావాలని చెప్పి అంతకుముందు దూసరాయసమని మళ్ళీ ఆయన వచ్చిండు. ఆయన దగ్గరికి వచ్చి మేము మారేసుకుని దండం పెట్టినాం, మాకు ఘాట్ రోడ్ కాలే. ఇక పోయిన రమేష్ బాబు ఇక ఆయన పుణ్యం ఆయన పెట్టిస్తే ఇప్పుడు అయింది. దాదాపు ఒక 20 లక్షల దాకా రోడ్డు ఇల్లు దాకా అయింది. ఇంకా గాలే పని అవుతుంది, అది కూడా అవుతుంది. భగవంతుడు అన్ని ఆయన కల్పన చేయబట్టి అన్ని తెప్పించుకున్నాడు. ఆ నారాయణ దాస్ అంటాడు కూడా ఆయన ఇక పోయిండు. ఆయనదే పుణ్యం ఇప్పుడు ఈ కమాన్ ఘాటించుడు, ఇక్కడ పూజలు జరుగుడు ఆయనదే. ఆయన ద్వారానే భక్తులం మేము అందరం వాసుకుంటూ ఇక్కడికి ప్రతి సంవత్సరం మాలేసుకుంటూ పోతున్నాం. ఆయన చేయబట్టే ఒడ్డనికి బట్టి ఆయనే చూపించిన మార్గాన్ని నడుతున్నాం కాబట్టి ఇవన్నీ డెవలప్ జరిగినాయి.
ఇదే ప్రాంగణంలో క్రింద భద్రాచలం నుండి సీతా రామ లక్ష్మణ స్వాముల విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ కింద ప్రతిష్ఠించారు. దాని ముందర కూడా ఈ ధ్వజస్తంభాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వేదమూర్తులైనటువంటి బ్రాహ్మణోత్తములచే. ఈ ప్రతిష్ట 2007లో జరిగింది. లోపల కూడా భద్రాచలం నుండి తీసుకొచ్చినటువంటి సీతారాముల విగ్రహాలను కింద ప్రతిష్ఠించిన టెంపుల్లో ఏర్పాటు చేశారు. వారిని కూడా మనం దర్శించుకునే ప్రయత్నం చేద్దాం పదండి. వేములవాడ దేవస్థాన ఆలయ ఈవో మరియు అధికారుల ఆధ్వర్యంలో భద్రాచలం నుండి తీసుకువచ్చినటువంటి రాతి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో సీత, రాముడు, లక్ష్మణుడు మరియు హనుమంతుడు, వీరి చుట్టూ అందంగా మకర తోరణం కూడా ఆలయ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహాలకు ప్రతి నిత్య పూజలు, అభిషేకాలు, తర్వాత నివేదన తదితర కార్యక్రమాలు ఇక్కడి అర్చకుల చేత నిర్వహిస్తారు. అశేషంగా భక్తులు ఇక్కడికి విచ్చేసి దర్శించుకుంటారు. వారు కోరిన మొక్కులు కూడా తీరుతున్నాయని చెప్పని భక్తుల మాటల్లో మనం ఇందాకే విన్నాం. అలాగే ఈ జాతర ఏదైతే ఉన్నదో మాఘమ అమావాస్య, ఆ సందర్భం కూడా వేల సంఖ్యలో వివిధ ప్రాంతాల నుండి భక్తులు వచ్చి విచ్చేస్తారు, దర్శించుకుంటారు. వారు కోరిన కోరికలు కూడా నెరవేరిన తర్వాత వారి మొక్కులు కూడా ఇక్కడ చెల్లించుకుంటారని చెప్పని మనం భక్తుల మాటల్లో మనం విన్నాం. ఈ ఆలయం పక్కనే అద్దాల మండపం ఉంది. ఇక్కడ ఆ టెంపుల్లో కూడా ఏముందో మనం వీక్షిస్తాం పదండి. ఈ అద్దాల మండపంలో ఉన్నటువంటి సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, వీరికి నవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా బయట ఏర్పాటు చేసినటువంటి మండపంలో భక్తుల ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడి అర్చకుల పర్యవేక్షణలో, అధికారుల పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా ఈ విగ్రహాలకే కళ్యాణ కార్యక్రమం నిర్వహిస్తారు. మరోపక్క ఇంకో అద్దాల మండపం ఉంది. ఈ మండపంలో సరస్వతీదేవి విగ్రహాన్ని కూడా ఆలయ అధికారులు, అర్చకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సరస్వతీ మాతను కూడా భక్తులు వచ్చిన వారు దర్శించుకుంటుంటారు. ఈ ఆలయంలో ఈ పక్కనే హోమగుండం ఏర్పాటు చేయడం జరిగింది. విశేషమైనటువంటి రోజుల్లో అర్చకుల చేత ఇక్కడ హోమ యజ్ఞ యాగాదులు నిర్వహించడం జరుగుతుంది ఇదే హోమగుండం వద్ద. 2007 సంవత్సరంలో ఈ ప్రాంతం అంతా కరువు కాటకాలతో అల్లాడుతున్న సమయంలో ఈ మామిడిపల్లి గుట్ట కింద సీతారాముల ప్రతిష్టా కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో కేవలం ఒకటే బోరు మాత్రమే ఉండేది. ఆ బోరు బావి అంతంత మాత్రంగానే నీళ్లు వచ్చేవి. అయితే ఇక్కడ కూడా ఒక బావి ఉన్నది. ఈ బావిలో ఒక్క చుక్క నీరు కూడా లేకపోవడంతో ఇక్కడి స్థానిక పూజారి మరి అశేషంగా వచ్చిన భక్తులకు మరి మీ ప్రతిష్టకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మరి మేము ఎలా జరపాలని చెప్పని స్వామివారికి మొరపెట్టుకోవడం, బాధపడడం జరిగిన సమయంలో ఆ తెల్లవారే మరి స్వామివారి మహిమ అని చెప్పని ఇక్కడి భక్తులు భావిస్తున్నారు. ఆ తెల్లవారి ఈ ఎండిపోయిన బావి నుంచి నీళ్లు పైకి ఉబికి వచ్చాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ బావిలో ఎప్పుడు కూడా నీళ్లు పైకే మాత్రం కనిపిస్తుంటాయి. ఆ నీళ్లు కూడా ఇప్పటికి కూడా కనిపిస్తున్నాయి, మనం చూద్దాం. ఈ నీరు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి ప్రజలు తాగితే కూడా ఆరోగ్యంగా ఉన్నామని చెప్పని చాలామంది మనం చెప్పుకోగా విన్నాం. అంటే ఇదంతా స్వామివారి మహిమగా ఇక్కడ స్థానికులు, భక్తులు భావిస్తారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ బావిలో నీళ్లు అలాగే ఉన్నాయి, ఎప్పటికి కూడా ఇంకిపోవని చెప్పని ఇక్కడ స్థానిక ప్రజలు, ఇక్కడి భక్తులు కూడా చెప్పుకోగా మనం విన్నాం. ఒకప్పుడు భక్తులు నడవలేని పరిస్థితిలో ఈ మెట్లుండే. ఆ తర్వాత వేములవాడ దేవస్థానం వారు
దత్తత తీసుకున్న తర్వాత దేవస్థానం వారు మరియు భక్తుల సహకారంతో ఈ మెట్లను సరిచేసి భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఇవి 100 మెట్ల వరకు ఉంటాయి. అలాగే ఈ మెట్ల పక్కనే ఇక్కడ తులసీమాత విగ్రహం ఉంది. ఆ తులసీమాతను కూడా మనం దర్శించుకుందాం పదండి. చూస్తున్నాం కదా, తులసీమాత విగ్రహాన్ని కూడా అప్పట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తులసీమాత విగ్రహం దాటిన తర్వాత ఇంకా కొన్ని మెట్లు దాటిన తర్వాత ఆ పైన స్వయముగా వెలిసినటువంటి సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారు వెలిశారు. అవి స్వయంగా వెలిసినవి. అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం పదండి. ఈ పక్కనే మనం చూస్తున్నాం కదా, ఇదే మండపంలో సీతారాముల కళ్యాణ కార్యక్రమం నవమి రోజు వేలాది మంది భక్తుల సమక్షంలో మన వేదమూర్తులైనటువంటి బ్రాహ్మణోత్తముల చేత వేములవాడ దేవస్థానం ఈవో గారి ఆధ్వర్యంలో కళ్యాణ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కళ్యాణం ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తారు. ఆ కళ్యాణ కార్యక్రమ అనంతరం ఎంతమంది వేల మంది భక్తులు వచ్చినా వారందరికీ కూడా అన్నదాన కార్యక్రమం దేవస్థానం ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు ఇదే స్వామివారి ప్రాంగణంలో వంటలు చేసుకుంటున్నారు. మనం చూస్తున్నాం కదా. అలాగే వ్యాన్లో వచ్చారు కొంతమంది భక్తులు, అక్కడ ఉన్నారు. కొంతమంది భక్తులతో మనం మాట్లాడి ప్రయత్నం చేద్దాం పదండి. లావణ్య అండి. ఏ ఊరు? సిరిసిల్ల. స్వామివారిని దర్శించుకున్నారా? దర్శించుకున్నాం. మరి ఇక్కడ ఏంది అని వంటలు గింటలు చేసుకుని భోజనం చేసిన తర్వాత వెళ్తారా? అవునండి, తినేసి వెళ్తాము. ఎంతమంది వచ్చారు? దాదాపు ఒక 50-40. ఓకే అమ్మా.